లంబాడీల ఐక్యత, గిరిజన లంబాడీల ఐక్యత. ఖబర్దార్ లంబాడా వ్యతిరేకులారా, ఖబర్దార్ లంబాడా వ్యతిరేకులారా. 9వ తారీఖు హన్మకొండలో జరగబోతున్న లంబాడీల ఐక్యత శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి. జై లంబాడా, ఎస్టీ జాబితాలో చేర్చడం కాదు, అన్యాయానికి గుర్తించబడడం. ఎస్టీలు అని చెప్పేసి సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి. ఆ సాక్ష్యాలతో మాట్లాడాలి. మరి తెలంగాణలో వలసకు వస్తా ఉన్నారు. 1931లో 3 లక్షలు ఉన్నారు. 1941లో 4,04,000 ఉన్నారు. మరి 1981 జరిగిన కులగణనలో లంబాడీలు 11 లక్షలకు ఎట్లా పెరిగిరని చెప్పేసి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. మా తాతకే 8 మంది పిల్లలు. 1931లోనే 3 లక్షలు ఉంటే 1981 50 సంవత్సరాలలో 4-5 లక్షలు పెరగకపోవడానికి దాంట్లో మరి భారతదేశ జనాభా చూడండి, 1931లో ఎంత ఉండే, ఈ రోజు 130 కోట్లు జారింది. మరి వాళ్ళ జనాభా పెరిగినప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదే? ఈ 50 సంవత్సరాలలో 4 లక్షలు ఉన్న కమ్యూనిటీ 11 లక్షలు డబుల్ దిగ రేషియో ఎందుకు కాదు? ఆనాడు తండాలలో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, అవగాహన లేకపోవడం వల్ల ఒక్కొక్క ఇంటికి డజన్కు పైగానే ఉన్నటువంటి సంతానం కనబడ్డది. మరి దాన్ని కూడా సమాజం తప్పుదోవ పట్టకుండా చర్చలో తీసుకొచ్చి ఎందుకు 11 లక్షలకు పెరిగింది, ఆ 11 లక్షల నుంచి 1981లో 11 లక్షలు ఉన్న జనాభా ఈరోజు 2011లో 32 లక్షలకు వెళ్ళింది. మరి 2011 అంటే ఇప్పుడు మళ్ళా 15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 40-50 లక్షల పైన జనాభా తెలంగాణలో ఏకైక రక్తానికి సంబంధించినటువంటి అతిపెద్ద సామాజిక వర్గం తెలంగాణలో లంబాడీలో ఉన్నామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. తెర ముందు ఒకలాగా, తెర వెనుక ఒకలాగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ దురుద్దేశంతో అగ్రవర్ణ ప్రజాస్వామికవాదులు అనుకుంటూ చలామణి అవుతున్న వారికి కూడా ఖబర్దార్ అంటున్నాం. 2017లో మీరు తెచ్చినటువంటి చిచ్చు వల్ల అమాయక ఆదివాసి బోండు లంబాడి బిడ్డలు ఆదిలాబాద్ లో కొట్టుకొని రక్తం చిందించినటువంటి తండాలు కాలబడ్డాయి. మరి అటువంటి దుస్థితి మళ్ళీ రానివ్వకుండా అడ్డుకట్ట వేసే బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామిక వాదులది, అన్ని కుల సంఘాల నాయకులది, మరి అదేవిధంగా ప్రభుత్వానిది అని చెప్పేసి కూడా తెలంగాణ లంబాడీల జేఏసీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఏదైతే 2017లో వేసిన పిటిషన్ ని ఏమన్నది ఆనాడు హైకోర్టు, 2000 వేసిన పిటిషన్ ని ఆ రోజు ఇది రాజ్యాంగ బద్ధంగానే ఉన్నారు, అది పార్లమెంట్ లో గెజిట్ ద్వారా వచ్చేదే తప్ప వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులలో లంబాడీలను తీయడము, పెట్టడం, కులాన్ని కలపడం మన చేతిలో లేదు, సుప్రీం కోర్టులో కూడా లేదని చెప్పిన తర్వాత కూడా నీ కేసును కొట్టేసిన తర్వాత కూడా కావాలని మళ్ళీ వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా ఉన్నారు. అంటే మీకు చట్టము కనబడదు, హైకోర్టు కనబడదు, రాజ్యాంగం కనబడదు, పార్లమెంట్ కనబడదు, భారత రాజ్యాంగం వెలువరిచినటువంటి గెజిట్ కూడా కనబడదు. ఏది పడితే అది మాట్లాడుతూ ఒక సామాజిక వర్గాన్ని ఈ రోజు కూడా పొట్ట చేతన పట్టుకొని పుట్టిన పిల్లలను కూడా పోషించలేనటువంటి స్థితిలో అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మా దేవరకొండలో కనబడతా ఉంది, మా మిర్యాలగూడలో కనబడతా ఉంది, మా మెదక్ నర్సాపూర్లో కనబడతా ఉంది, మా ఆదిలాబాద్ జిల్లాలో కనబడతా ఉంది. మరి ఈ మహబూబాబాద్లో ఈరోజు మాటుకోల్లో మారుమూర తండాలలో వెళ్తే ఈ రోజు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో లంబాడి సమాజం మగ్గుతా ఉంది. కేవలం 1% మాత్రమే తెల్ల చొక్కా వేసుకొని చదువుకొని ఆ ఫలాలను అందిపుచ్చుకొని ముందుకొస్తే ఈ రోజు ఓర్చుకోలేని తత్వము తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల కుట్రలో భాగమే ఈ రోజు లంబాడీలను తొలగించాలని ఎవరయ్య తరం కాదని చెప్పేసి మానుకోట సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలోనే కాదు భారతదేశ బంజారాలు దాదాపు 11-12 కోట్లకు పైచిలకు భారతదేశంలో కూడా బంజారాలు ఏకమవుతాం. ఎవరైతే లంబాడీలను అడ్డుకట్ట వేసి వారి అభివృద్ధిని కావచ్చు, వారి యొక్క రాజ్యాంగ ఫలాలను కూడా పారదోయాలి, కాటితో కొట్టాలని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పేసి తెలంగాణలో మొదలైన మూమెంట్ ని ఏదైతే సేవలాల్ మహారాజ్ వారసులుగా ఠాను నాయక్ తెగింపుతో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆదర్శంతో మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు దయచేసి
మానుకోట లంబాడ బిడ్డల తరపున మేము వేడుకుంటా ఉన్నాము. ఇటువంటి ఏదైతే అసత్య ప్రచారాలను రాజ్యాంగాన్ని కూడా తప్పబడుతున్నటువంటి పార్లమెంటు రాష్ట్రపతి ఆమోదం తెలిపినటువంటి మాటలను గెజిట్లను కూడా తప్పుదోవబడుతున్నటువంటి వారిపైన రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. మరి వారు మాట్లాడుతున్నటువంటి వారు సుప్రీంకోర్టులో లంబాడీలకు వ్యతిరేకంగా వెళ్ళినటువంటి వారు మీ పార్టీలోనే ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ లో, ఆ తర్వాత బీజేపీలో, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. మరి ఏదైతే మీ కాంగ్రెస్ లో మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వయం బాబురావు మీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వరుడు కూడా మీ పార్టీలోనే ఉన్నారు. మరి మీకు తెలియకుండా వారు పార్లమెంట్కు వెళ్ళగలిగారా? వెళ్ళగలిగినట్లయితే మీకు వారికి మరియు పార్టీకి సంబంధం లేవని చెప్పి మీడియా ముఖంగా తెలియజేయండి. ఒకవేళ నిజంగా మా పార్టీలే కుట్రపూరితంగా చేస్తున్నాయని తెలియజేస్తే అది కూడా చెప్పండి మీడియా ముఖంగా మా సమాజానికి. మేమే నడిపిస్తా ఉన్నాము, నేనే చేపిస్తా ఉన్నా అని చెప్పండి. లేదా వారికి మీకు సంబంధం లేదని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి. సంబంధం లేదంటే ఊకోము, ఏదైతే మీ పార్టీ నుంచి బహిష్కరించాలో వారిద్దరిని, ఎందుకంటే చిచ్చు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మరి ఎవరైతే నిజంగా చిచ్చు పెట్టే వారిని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో దొక్కే వారిని, అప్రజాస్వామికంగా అల్లకల్లోలాను సృష్టించే వారిని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించండి. ఆనాడు బీజేపీలో ఉన్నటువంటి స్వయం బాబురావు కూడా అలానే చేస్తే బీజేపీ కార్యవర్గాన్ని మేము తెలియజేయడం జరిగింది. వెంటనే తనకు ఆనాడు పార్లమెంట్ లో టికెట్ ఇవ్వకుండా బహిష్కరించినటువంటి బీజేపీ ప్రభుత్వం కనబడతారు. మీరు కూడా వారు అల్లకల్లోలాలు సృష్టించి రాజకీయాలు చేసినటువంటి వారిని ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించకూడదని చెప్పేసి అమాయక బిడ్డల మధ్యలో చిచ్చు పెట్టి ఆగమయ్యే విధంగా, ప్రశ్నించే విధంగా వారు ఉండకూడదని చెప్పేసి కూడా తెలియజేస్తూ, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానము అడిగినటువంటి రేపు 9వ తారీఖు నాడు అటు రాష్ట్ర ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే లంబాడీలు గిరిజనులుగా చేర్చబడ్డ చట్టం పైన వివరణ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి రిజైండర్ అడిగింది. మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చీఫ్ సెక్రటరీ గారు వెంటనే 9వ తారీఖు అంటే 3 రోజులే ఉంది కాబట్టి మీరు సుప్రీంకోర్టుకి చట్టబద్ధత ఉన్నటువంటి గెజిట్లను, ఆనాడు జరిగినటువంటి ప్రక్రియను, ఆనాడు జరిగినటువంటి కమిటీ డీటెయిల్స్ ని క్లియర్ గా పంపవలసిందిగా కూడా యావత్ తెలంగాణ లంబాడి బిడ్డల తరపున మేము వేడుకుంటా ఉన్నాం. మరి లేని